ఒకప్పుడు ప్రతికూలంగా ఉన్నాడు. అసలు ఆయన మాట అంటే లెక్క లేకుండా ప్రతికూలమైన జీవితమే. కానీ ఇప్పుడు ఎలాంటిదో తెలుసా? అనుకూలమైన జీవితం. తప్పిపోయిన కుమారుడు అంటాడు, ఒకప్పుడు నా తండ్రి నేను కుమారుని, నేను ఏం చెప్తే చేయడా, మా నాన్న నాకు ఆస్తి ఇవ్వడా, నా భాగ్యం ఇవ్వడా అన్నట్టుగా ఉన్నవాడు. ఆయన ఏమంటాడంటే, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత, ఇదిగో ఇక మీదట నేను కుమారుని కాదు, ఇంటిలో దాసుడుగా నేను ఉంటాను. ఇక్కడ ఇప్పుడు ఒనీసిము కూడా ఒకప్పుడు పనివాడిగా ఎంత పని చేయాలో అంతగా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏమయ్యాడంటే అనుకూలుడైపోయాడు, విలువలు తెలుసుకున్నాడు, వాక్యం నేర్చుకున్నాడు పౌలు గారి చేత. ఇప్పుడు అనుకూలుడయ్యాడు. ప్రతికూలంగా ఉన్న వ్యక్తి అనుకూలుడుగా మారిపోయాడు. మనం కూడా చాలా సందర్భాలలో కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటాం. మన క్యారెక్టర్ ప్రతికూలంగా ఉండదు, అనుకూలంగా ఉండదు. మనం చూసిన వాళ్ళు ఏమనాలంటే, ఒకప్పుడు ప్రతికూలంగా ఉన్నవాళ్ళు ఇప్పుడు అనుకూలంగా దగ్గరగా ఉంటున్నారు. అనుకూలమైన వారిగా, ప్రతికూలంగాను అనుకూలంగా. ఇప్పుడు నిజమే, మనం అనుకూలంగా ఉన్నామా ప్రతికూలంగా ఉన్నామా? ప్రతిదానికి సమస్య. ప్రతికూలం అంటే ఏంటో తెలుసా? మనం చెప్పిన మాట వినడు, మనం చెప్పిన పని చేయదు. అదేంటి, అటెండ్ చేయాలి, అటెండ్ చేయకూడదు, అది చేయాలా, అది చేస్తేనే కరెక్టా, అలాగే ఉండాలా, అది కాదు అంటే ప్రతికూలత. ప్రతిదాని అనుకూలత అంటే సరే వాడు చెప్పారు పెద్దోళ్ళు చేద్దామంటే, ఇంట్లో పెద్దోళ్ళు బాగా ఇచ్చారు, ఇదిగో చేద్దాం అనుకుంటారు, కరెక్ట్ చేద్దాం అందరినీ. అనుకూలత. ఈరోజు చాలా సందర్భాలలో అనుకూలత. మనం ఒకటి చెప్తే ఒకటి చెప్తే ఒకటి. కాబట్టి తెలుసా, అనుకూలత లేకపోవడం, ప్రతికూలత. ఒనీసిము అప్పుడు ఎలాంటి వాడు అంటే ప్రతికూలంగా ఉండేవాడు. అసలైతే నేను పనివాడైతే మాత్రం అది ఇది చేస్తానా, ఎంతవరకు ఉండాలనుకో. కానీ ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా? దాసుడు లాగా వచ్చేసి మార్పు చెందిన తర్వాత జీవితంలో అనుకూలంగా మారిపోయాడు. ఈ మనం చాలా అవసరం. అనుకూలంగా మనం ఉండాలంటే ప్రతికూలంగా, ప్రతిదాన్ని విమర్శిస్తూ, ప్రతిదానికి వేరుగా మాట్లాడుతూ, వాడు చేసేనా నేను చేయగలనా అంటే, వాడు చేసుకుంటే నేనెందుకు వెళ్ళాలి, వాళ్ళ కార్యక్రమం నేనెందుకుంటా. అనుకూలత. ప్రతికూలంగా ఉండడం వెళ్ళగా ఇది సరైన ఆత్మీయత.